ఓకే. చూస్తే ఖాళీ బాట నుంచి కార్ల వరకు వచ్చింది, ఎడ్ల బండ్ల నుంచి హెలికాప్టర్ దాకా వచ్చింది. ఎడ్ల బండ్లు వస్తారు బాగా, ఎడ్ల బండ్ల మీద సరుగు మూటలు గిన్నెలు కట్టుకొని 4-5 రోజులు 10 రోజులు అట్లా వచ్చి పాపం ప్రయాణం చేసి దేవుని దర్శనం చేసి. ఇప్పుడు ఎడ్ల బండ్లతో పాటు హెలికాప్టర్ కూడా వచ్చింది. మా చిన్నతనంలో మా ఊరు నుంచి మేము మేడారం 3 రోజులు కాలినడకన నడుచుకుంటూ పోయేది. ఎక్కడ వాగుంటే అక్కడ వాగి తిని వండుకొని మళ్ళీ నడిచి మళ్ళీ పోయి 3 రోజులకు ఆడ చేరుకునేది. సో ఇప్పుడు కార్లు వచ్చినాయి. కాలిబాట నుంచి కాలినడక నుంచి కార్ల వరకు, ఎడ్ల బండ్ల నుంచి హెలికాప్టర్ల వరకు. హెలికాప్టర్ కూడా ఒకటి పెట్టడమే గగనము గొప్పగా అనిపించేది, కానీ ఈసారి 2 కూడా పెడుతున్నాం. పబ్లిక్ యొక్క డిమాండ్, భక్తుల యొక్క డిమాండ్. ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది. వరంగల్ నుంచి అయితే 31,000 పెట్టిరు మేడారం వరకు. వితిన్ మేడారంలో అయితే 4,000 రూపాయలు, 4,800 పెట్టిరు. 4,800 పెట్టడం జరిగింది. అందరూ ఈ యొక్క మన గవర్నమెంట్ తరఫున టూరిజం డిపార్ట్మెంట్ పెట్టినటువంటి హెలికాప్టర్ సౌకర్యాన్ని కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ